మోదీ పాలనలో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గౌరీశంకర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పుల్వామా దాడి ఇలాంటి సంఘటనలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఎంతో చేసిందని, కాంగ్రెస్తోనే నిజమైన అభివృద్ధి అని అన్నారు. బీజేపీ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని, కార్పొరేటర్స్ తప్ప పేదలకు ఏమీ జరగలేదని విమర్శించారు. పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో ఇంతవరకు చెప్తలేరు. ఇవాళ ఏమనంటే జీఎస్టీ లేకుంటే పెద్ద నోట్ల రద్దు లేదా ఈడీలు సీడీలు ఇవే అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ అట్లా చేసి ఉంటే మోడీ గారు గోద్రా అల్లర్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ని ఏమన్నంటే కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ. త్యాగాలు చేస్తుంటూ త్యాగాలను మోసుకుంటూ వచ్చింది నేటి నాయకత్వం, నేటి యువ నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. మరి మోడీ గారు వ్యక్తిస్వామ్యం, డిక్టేటర్షిప్, పర్సనల్ డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఇక చాలు కదా. మరి ఒకే వ్యక్తి అన్ని పదవులు అన్ని సంవత్సరాలు అనుభవించినారు. మరి ఇలాంటి వ్యక్తి దేశానికి అవసరం అంటే ఫస్ట్ ఏమో ఛాయవాలా అన్నాడు, తర్వాత ఏమో పుల్వామా ఘటన చెప్పిండు, ఇప్పుడేమో ఇంకేదో మరి నేను గ్యారంటీ అయోధ్య చెప్తా ఉన్నాను. కానీ దేశానికి